ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించి తెలుగు మెథడాలజీ ఇంపార్టెంట్ బిట్లు అయితే అందించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మొత్తం ఈ వీడియోలో 4 రౌండ్లు అయితే ఉంటాయి. ప్రతి రౌండ్లోనూ 5 ప్రశ్నలు అయితే ఉంటాయి. మొదటి రౌండ్ 55వ ప్రశ్న, క్రియల నుంచి భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తివాదం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తివాదం. ఆప్షన్ 1 బహుభావవాదం, ఆప్షన్ 2 ధాతువాదం, ఆప్షన్ 3 స్వతసిద్ధవాదం, ఆప్షన్ 4 క్రమ పరిణామ వికాసవాదం. 56వ ప్రశ్న, విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగించేవి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 బోధనోపకరణాలు, ఆప్షన్ 2 పఠన నైపుణ్యాలు, ఆప్షన్ 3 లేఖన నైపుణ్యాలు, ఆప్షన్ 4 ఆనందానుభూతి. క్వశ్చన్ నెంబర్ 57, ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 పద పద్ధతి, ఆప్షన్ 2 అక్షర పద్ధతి, ఆప్షన్ 3 వాక్య పద్ధతి, ఆప్షన్ 4 కథా పద్ధతి. 58వ ప్రశ్న, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 2 యూనిట్ ప్రణాళిక, ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 4 విద్యా ప్రణాళిక. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏంటి? 59వ ప్రశ్న, పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 పూర్ణ పద్ధతి, ఆప్షన్ 2 ఖండ పద్ధతి, ఆప్షన్ 3 పఠన పద్ధతి, ఆప్షన్ 4 ప్రశ్నోత్తర పద్ధతి. పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి. ఇక మనకి ఫైనల్గా మొదటి రౌండ్లో 60వ ప్రశ్న, బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కుల శాతాలను మార్కులను సూచించు పట్టిక ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 బోధనాంశాల భారత్వ పట్టిక, ఆప్షన్ 2 లక్ష్య భారత్వ పట్టిక, ఆప్షన్ 3 ప్రశ్నారూప భారత్వ పట్టిక, ఆప్షన్ 4 ప్రశ్నల స్థాయి భారత్వ పట్టిక. బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కుల శాతాలను సూచించే పట్టిక. రౌండ్ నెంబర్ 1 అయితే పూర్తయింది. రౌండ్ నెంబర్ 2లోకి అయితే ఎంటర్ అయ్యాం. 55వ ప్రశ్న, ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం. ఆప్షన్ 1 స్థానం, ఆప్షన్ 2 కరణం, ఆప్షన్ 3 ప్రయత్నం, ఆప్షన్ 4 చరణం. 56వ ప్రశ్న, ఉక్త రచనకు మరొక పేరేంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఉక్త రచనకు మరొక పేరు. ఆప్షన్ 1 స్వీయ రచన, ఆప్షన్ 2 చూచిరాత, ఆప్షన్ 3 వక్తృత్వం, ఆప్షన్ 4 మూల్యాంకనం. 57వ ప్రశ్న, పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 ఖండ పద్ధతి, ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 3 విమర్శ పద్ధతి, ఆప్షన్ 4 పూర్ణ పద్ధతి. 56వ ప్రశ్న, పాఠశాలలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పాఠశాలలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది. ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 సంస్థాగత ప్రణాళిక, ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 4 పాఠ్య పథకం. ఓకే. 59వ ప్రశ్న, విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావటానికి నేర్చుకోవడానికి ఆత్మవిశ్వాసం కలిగించేది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 బోధనోపకరణాలు, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 నికషాలు, ఆప్షన్ 4 నియోజనాలు. విద్యార్థికి విషయం అవగాహన కావటానికి నేర్చుకోవటానికి ఆత్మవిశ్వాసం కలిగించేందుకు దోహదపడేవి ఏంటి? 60వ ప్రశ్న, మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలు. ఆప్షన్ 1 క్లిష్టత కష్టత, ఆప్షన్ 2 ప్రజ్ఞ ప్రామాణికత, ఆప్షన్ 3 విశ్వసనీయత ప్రామాణికత, ఆప్షన్ 4 విశ్వసనీయత క్లిష్టత. రౌండ్ నెంబర్ 3 కూడా ముగిసింది. రౌండ్ నెంబర్ 3లోకి అయితే ఎంటర్ అయ్యాం. రౌండ్ నెంబర్ 3లో 55వ ప్రశ్న, మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి ఆల్రెడీ మనకి ఈ ప్రశ్న అయితే రిపీట్ అయింది. ఆప్షన్ 1 ప్రామాణికత, ఆప్షన్ 2 ప్రశ్నికత, ఆప్షన్ 3 అనుభవము, ఆప్షన్ 4 బహుకత.
56వ ప్రశ్న ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అను నామమాత్రములు గల వ్యాకరణ బోధనా పద్ధతి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 నిగమోపత్తి పద్ధతి, ఆప్షన్ 2 అనుమానోపత్తి పద్ధతి, ఆప్షన్ 3 అనువాద పద్ధతి, ఆప్షన్ 4 వివరణ పద్ధతి. 57వ ప్రశ్న ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 సంస్థ ప్రణాళిక, ఆప్షన్ 2 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 3 సహ విషయాంశ ప్రణాళిక, ఆప్షన్ 4 విషయ ప్రణాళిక. 58వ ప్రశ్న స్వయం వ్యక్తాలైన బోధనా పరికరాలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు. ఆప్షన్ 1 రేడియో, ఆప్షన్ 2 భాషా ప్రయోగశాల, ఆప్షన్ 3 టేప్ రికార్డు, ఆప్షన్ 4 చిత్రాలు పటాలు. 59వ ప్రశ్న రీతి సమత స్పష్టత వేగం, రీతి సమత స్పష్టత వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 లేఖనం, ఆప్షన్ 2 శ్రవణం, ఆప్షన్ 3 పఠనం, ఆప్షన్ 4 విభాషణం. 60వ ప్రశ్న హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 హుమయాన్ కబీర్, ఆప్షన్ 2 జాకీర్ హుస్సేన్, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యత గురించి రాసినవారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి మనకి 3 రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. 4వ రౌండ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ 4వ రౌండ్లో ఉన్న 5 ప్రశ్నలకు మీరు కామెంట్ బాక్స్లో అయితే క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ అయితే చేయవలసి ఉంటుంది. రౌండ్ నెంబర్ 3 అని ఎంటర్ చేసి క్వశ్చన్ నెంబర్తో పాటుగా మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం. ఆప్షన్ 1 సామర్థ్యాధారిత మూల్యాంకనం, ఆప్షన్ 2 మూర్తిమత్వాధారిత మూల్యాంకనం, ఆప్షన్ 3 ప్రవృత్త్యాధారిత మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రణాళికాధారిత మూల్యాంకనం. ప్రశ్న మరొకసారి, అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం ఏంటి? మీ ఆన్సర్ ఏదైతే అది క్వశ్చన్ నెంబర్ 55 ఇది. రౌండ్ నెంబర్ 3 అని ఎంటర్ చేసి క్వశ్చన్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆన్సర్ ఆప్షన్ కామెంట్ చేయండి. 56వ ప్రశ్న భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదాలకే అర్థం చెప్పే బోధనా పద్ధతి, ఆ బోధనా సందర్భం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే అడిగారు. పూర్ణ పద్ధతి వ్యాస బోధన, ఆప్షన్ 2 ఖండ పద్ధతి పద్య బోధన, ఆప్షన్ 3 పూర్ణ పద్ధతి పద్య బోధన, ఆప్షన్ 4 ఖండ పద్ధతి గద్య బోధన. భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదాలకే అర్థం చెప్పే బోధనా పద్ధతి, ఆ బోధనా సందర్భం. ఓకే ఫ్రెండ్స్, మీ ఆన్సర్ ఏదైతే అది క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. 57వ ప్రశ్న విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. ఆప్షన్ 1 ప్రవర్తనలు, ప్రకృతి శక్తులు, సాంప్రదాయాలు, ఆప్షన్ 2 అవసరాలు, కోరికలు, ప్రవర్తనలు, ఆప్షన్ 3 అభిరుచులు, అనుభూతులు, ఆసక్తులు, ఆప్షన్ 4 విద్యా గమ్యాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు. మీ ఆన్సర్ ఏదైతే అది క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. 58వ ప్రశ్న విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఆప్షన్ 1 ప్రొబెల్, ఆప్షన్ 2 హుమయాన్ కబీర్, ఆప్షన్ 3 మాల్కమ్ ఆదిశేషయ్య, ఆప్షన్ 4 సుందర రారాజన్. 59వ ప్రశ్న శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమానం చేయడమే అని చెప్పేసి మనకు 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఆప్షన్ 1 భాషణం, ఆప్షన్ 2 నాటకీకరణం, ఆప్షన్ 3 లేఖనం, ఆప్షన్ 4 వక్తృత్వం. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమాపనం చేయడమే.
లాస్ట్ అండ్ ఫైనల్ 60వ ప్రశ్న, వర్ణమాలలోని గజడ దబ అను అక్షరాలు వ్యాకరణ పరిభాషలు అని చెప్పేసి మనకు 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఆప్షన్ 1 అనునాసికాలు, ఆప్షన్ 2 హచ్చులు, ఆప్షన్ 3 కృత్తులు, ఆప్షన్ 4 సరళాలు. మీ ఆన్సర్ ఏదైతే అది క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.